ఉన్నటువంటి ఒక మంత్రి, మాజీ మంత్రి ఇక్కడ సిపిఐ పార్టీని నడిపిస్తాడు. వాళ్ళ తండ్రి యొక్క రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని సిపిఐ పార్టీ ఎవరి చేతిలో బందీగా ఉంది? ఒక వ్యక్తి చేతిలో బందీగా ఉంది. అదందరూ చిన్న పిల్లగాళ్ళు అడిగినా చెప్తారు రాజకీయాలు ఈరోజు. సిపిఐ పార్టీ నడిపించేది బీఆర్ఎస్ లో ఒక మాజీ మంత్రి అని చెప్పి. కాబట్టి మీరు తొత్తులుగా ఉండి మీరు ప్రజలను మభ్యపెట్టి మరోసారి భద్రాచలం ప్రజలు మోసం చేసి గెలవాలనుకుంటే అది సాధ్యం కాదు. ఈరోజు మేము ఇంకోటి కూడా అడుగుదాల్సింటాం. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ భద్రాచలానికి చిన్న అభివృద్ధి కూడా చేయలేదు, చిన్న గుంట కూడా పూడ్చలేదు. 100 కోట్లు ఇస్తా అన్నటువంటి కేసీఆర్ ఒక్క రూపాయి వేయలే. 1000 కోట్లు అన్నావు. 100 అడుగులు గోదావరి 100 అడుగులు ముప్పు వచ్చినా కూడా మరి మంచి ప్లేస్ లో 100 అడుగుల పైన గోదావరి వచ్చినా కూడా మరి సురక్షితమైన ప్రదేశంలో ఇల్లులు కట్టిస్తా ముంపు అన్న. ఒక్క ఇల్లైనా కట్టించినవా? ఒక డబుల్ బెడ్రూమ్ అని ఇక్కడ ఇచ్చినవా? అసలు నువ్వు భద్రాచలం చేసిన అభివృద్ధి ఏది? 10 సంవత్సరాల అభివృద్ధి. గతంలో నువ్వు ఉద్యమ సమయంలో కూడా భద్రాచలం నిర్లక్ష్యం చేసినావు. భద్రాచలం పోతే ఏమైతుంది? గతంలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ఉందో అప్పుడు తెలంగాణ కావాలి, 54 తెలంగాణ మాట్లాడింది నువ్వే. భద్రాచలం హైదరాబాద్ కావాలంటే భద్రాచలం పోతుందయా? పోతే పోయిందని మాట్లాడి నిర్లక్ష్యంగా మాట్లాడి ఈ రోజు భద్రాచలాన్ని అనాదరణ చేసింది కేసీఆర్. ఏ రోజు కూడా భద్రాచలం పట్ల ఏ రోజు కూడా ప్రేమ చూపెట్టలేదు కేసీఆర్ గారు. 10 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా భద్రాచలానికి. కానీ ఇక్కడ నిన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేని కాపాడుకోలే. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే కనీసం భద్రాచలం యొక్క పట్టణ అభివృద్ధి గురించి ఆలోచన చేయలేదు.